ఓం నమ శివాయ. శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు పృథ్వీలింగాన్ని, కంచిలోని పృథ్వీలింగాన్ని తన కృతులలో ఈ విధంగా వర్ణించారు. చింతయమాకంద మూలకందం చేత శ్రీ సోమాస్కందం సంతతం అఖండ సచ్చిదానందం సామ్రాజ్యప్రద చరణారవిందం మంగళకరమందహాసవదనం మాణిక్యమయ కాంచీ సదనం అంగ సౌందర్య విజిత మదనం అంతకసూదనం కుందరదనం ఉత్తుంగ కమనీయ వృషతురంగం భైరవీ ప్రసంగం గురుగుహాంతరంగం పృథివీలింగం. కాంచీపుర క్షేత్రమున మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి శ్రీ ఏకాంబరేశ్వరుడు. ఆ స్వామిని ధ్యానించమని తన చిత్తమును ప్రబోధించుచు దీక్షితుల వారు ఈ కృతిని ద్వితీయ విభక్తిలో రచించారు. చెట్టు భూమి నుండి పుట్టింది. ఇక్కడ స్వామి పృథివీలింగ రూపుడు. ఏకాంబరం అనగా ఒంటి మామిడి. ఆ ఒంటి మామిడి చెట్టుయే ఈశ్వరుడు. కనుకనే అక్కడ పార్వతి పాదు చేసి ఆ పాదులో చెట్టంత స్వామిని చిట్టెడు లింగరూపముగా చేసి తాను మాకందమునకు మూలకందము ఆ లింగరూపుడైన స్వామియే అని అర్పించింది. అక్కడ మామిడి చెట్టు కింద ఈశ్వరుడు వెలిసాడని స్థల పురాణమునందు కలదు. ఆ స్వామి భూమి నుండి వృక్షరూపమున అవతరించి పెరిగి పెద్ద వృక్షముగా కనిపించాడు. తన రూపమే ఆ వృక్షముగా పుట్టినది. ఆ చెట్టునందు పృథ్వీ లక్షణముంది. అది దారుమయమైన లింగము. దారువనగా చెట్టు మ్రాను. అది దాని సహజ ఆవిర్భావ స్థానము పృథివీ. ఇక్కడ ఊర్ధ్వఫలమైన వృక్షము పృథివీ మూలముగా అవతరించుట చిత్రము. కనుక ఆ స్వామి నిరంతరము అఖండ సచ్చిదానంద స్వరూపుడు. పృథివీపై గల సమస్త సామ్రాజ్యమును ప్రసాదింపగల చరణ పద్మము గలవాడని దీక్షితుల వారు పల్లవి అనుపల్లవులలో పేర్కొన్నారు. చరణములో దీక్షితుల వారు ఆ స్వామి మంగళకరమైన చిరునవ్వుతోడి మోము కలవాడని, మాణిక్యములతో చేయబడిన కాంచీ మేఖలచే ఆవరింపబడిన ధాత్రియే తన సదనముగా కలవాడనిది ఇక్కడ మరి ఒక అర్థము గోచరిస్తోంది. మణులనగా మంత్రములు. ఆ మంత్రముల వలయముచే ప్రభావితమైన పవిత్రమైన భూభాగమే ఆ స్వామి సదనము. అనగా శ్రీ విద్యాపరమైన మంత్రములే ఆ క్షేత్రమును చుట్టి ఉన్నవి. అట్టి మాణిక్యమయమైన మేఖల రూపము అట్టి మాణిక్యమయమైన మేఖలో రూపవలయమున నుండువాడు. మేఖల అంటే వడ్డాణము, మొలనూలు. మేఖల లక్షణము గుండ్రముగా నుండుట అని చెప్పబడింది. దీక్షితుల వారు మాణిక్యమయ కాంచీ సదనం అనడంలో మంత్రమయ సదనము కలవాడన్న అర్థస్ఫూర్తిని గోచరింపజేశారు. అంగ సౌందర్య విజిత మదనము అనగా అంగ సౌందర్యము చేత మన్మధుడినే జయించినవాడు. శివుడి కంటబడిన మన్మధుడికి అంగమే లేకుండా పోయింది కదా. అట్టి అంగమే లేని వారిని అంగము కలవాడై తన అంగ సౌందర్యముచే జయించుట అన్న చమత్కారమైన స్థితిని కలవాడనిది. ఇక్కడ దీక్షితుల వారు సాహిత్యపరముగా గుణాలంకార రీతులలో చమత్కారాన్ని ధ్వనింపజేశారు. యముని అణచినవాడు మొల్ల మొగ్గల వంటి పలువరుస కలవాడని దీక్షితుల వారు ఆ స్వామి అంగ సౌందర్యాన్ని వర్ణించారు. ఆ స్వామి మిక్కిలి ఎత్తైన అందమైన వృషభమే వాహనంగా కలవాడు. భైరవి అనుటలో ఆ రాగ నామము ముద్రను పోహళించారు. భైరవి అనగా ఆనంద భైరవితోటి సాంగత్యము కలవాడు. ఇచ్చట ఆనంద భైరవి సంయోగ సంజనితమే సకల సృష్టి. భైరవీ ప్రసంగం అనుటచే మూలాధార స్థితి చెప్పబడింది. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం. ఉభాభ్యామేతాభ్యా ముదయ విధి ముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్యే జనక జననీ మజ్జగదదిదం. లాస్యమును చేయు భైరవితో తాండవ నృత్యమున శివుడు మూలాధారమున నవరస నటనము చేయుట చేయి సృష్టి జనక జననీవంతమైనదని శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో చెప్పిన ఈ భావమును మనం ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. గురుగుహుని యొక్క అంతరంగములో ఉండువాడు పృథివీలింగ రూపమున కలవాడుగు ఏకాంబరేశ్వరుని మనసా చింతించమని దీక్షితుల వారు వాక్కునిచ్చారు. శివశక్తులు విడివడని జంట. పృథివీలింగమున వారు భైరవులు. ఆనంద భైరవుడు. ఇది వారి నామసామ్యము, రూపసామ్యము మాకంద మూలకందములో గలదు. ఇక వీరుభయులు మూలాధారమునందే ఉండుట ఏకకాల స్థితి చేత అవస్థాసామ్యము. వీరు మాణిక్యమయ సదన కాంచీపురమునందుండుట అవస్థాన సామ్యము. సంతతం అఖండ సచ్చిదానంద లక్షణము ఇరువురికి సమానమే. ఇది అనుష్ఠాన సామ్యము.
ఈ పంచవిధ సామ్యములు పంచభూత లింగ రూపములు యందు అన్వయించుకోవచ్చు. ఇక్కడ దీక్షితుల వారు శివశక్తులకు అభేద ప్రతిపత్తిని చెప్పారు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.